చర్చకు దారితీసే అవకాశాలు ఉన్నాయి ఆంజనేయ రెడ్డి గారి పరిస్థితులని? బ్రహ్మనాయుడు గారు ఆల్మోస్ట్ 40 నిమిషాల తర్వాత నేనేం మాట్లాడాలి, అందరూ మాట్లాడేశారు, నాకేం మిగల్చలేదు ఇంకా. సో వాళ్ళందరూ మాట్లాడిన మీద మీరు సీనియర్ కాబట్టి ప్లీజ్ లైటర్. దయచేసి ఎవరు కూడా మధ్యలో ఇంటర్ఫియర్ కావద్దు. ప్రత్యేకంగా హనుమంత్ రెడ్డి గారికి చెప్తున్నాను, హనుమంత్ రెడ్డి గారు విమర్శలు స్పోర్టివ్ గా తీసుకోవాలా, వెంటనే ఆవేశపడిపోయి మాట్లాడాల్సిన అవసరం లేదు. వ్యక్తిగత విమర్శలు అసలు చేయవలసిన అవసరం ఉందని నేను అనుకుంటున్నాను. బ్రహ్మనాయుడు గారు ఏ రాజకీయ పార్టీ అయినా రాజకీయ పార్టీ స్వేచ్ఛ, ఎవరిని పోటీ పెట్టాలా, ఎవరిని మార్చాలా, ఎవరిని తొలగించాలా, ఇందులో ఎటువంటి అనుమానం లేదు. కానీ ఇక్కడ ఏమిటంటే మన రాష్ట్రంలో చాలా ఆశ్చర్యకరమైన పరిణామాలు అధికార పార్టీలు చోటు చేసుకుంటున్నాయి. ఏమిటి, ఒక 40-50 మందిని మారుస్తారా? మేము కూడా మార్చాం. గుజరాత్ లో కూడా మేము 50-60 మంది ఎక్కి మార్చలేదు. మార్చడం అంటే ఏమిటి, నేను ఇప్పటి వరకు ఐఏఎస్ ఐపీఎస్ ట్రాన్స్ఫర్లు చూసా, లేదా రెవెన్యూ డిపార్ట్మెంట్ ట్రాన్స్ఫర్లు చూసా, మ్యూచువల్ ట్రాన్స్ఫర్లు కూడా చూసాం. మేము చాలా మందికి నేను మ్యూచువల్ ట్రాన్స్ఫర్ లేదని అవసరం ఉంటే కరెక్ట్ గా దగ్గరికి పోయి మ్యూచువల్ ట్రాన్స్ఫర్ ఒకసారి ఇబ్బంది చేయండి అంటే చేశాను. కానీ ఇవి ఏ ట్రాన్స్ఫర్ లో నాకైతే అర్థం కావడం, ఈ ఎమ్మెల్యేల ట్రాన్స్ఫర్లు ఎక్కడికి మారుస్తున్నారు నాకైతే అర్థం. నేనేమంటున్నా అంటే, ఒక నియోజకవర్గంలో ఎమ్మెల్యే విఫలమయ్యాడు, ఆయనకి క్రెడిబిలిటీ పోయిందంటే, మేము గుజరాత్ లో 50-60 మంది ఎమ్మెల్యేలకు చాలా సీనియర్లకు కూడా మేము టికెట్లు నిరాకరించాం. వాళ్ళ దేశం ఇంకొక నియోజకవర్గంలో పెట్టలేదు, ఇంకొక నియోజకవర్గంలో పోటీకి పెట్టలేదు. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఏమిటి, ఈళ్ళ దేశంపై ఇక్కడ ఇంకొక జిల్లాకి వేరే జిల్లాలకు తీసుకుపోతున్నారు, వేరే జిల్లాలకి ఇన్ఛార్జిగా ప్రకటిస్తున్నారు. ఇప్పుడు ఉదాహరణకి మన ఆరుమూళ్ళ సురేష్ గారు ఇప్పుడు 3వ నియోజకవర్గానికి వెళ్తున్నట్టున్నాడు, 3వ నియోజకవర్గంలో ఇన్ఛార్జ్ ఉంటున్నారు. కాబట్టి ఇవన్నీ చూసినప్పుడు మనకేమొస్తుంది, తమాషా ఏమిటి, మంత్రులు కూడా ఇంకొక నియోజకవర్గానికి పంపిస్తున్నారు. ఆ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు మాకు రావడానికి లేదంటారు, ఈ నియోజకవర్గంలో ఉండేవాళ్ళు మేము వెళ్ళడానికి లేదు, మా దగ్గరే ఉండాలంటారు, ఇంకొక నియోజకవర్గాలు ఉన్నాయని తీసేయమంటారు. ఈ గందరగోళం అంతా మనం చూస్తున్నప్పుడు మనకు చాలా స్పష్టంగా అర్థమవుతుంది ఏంటంటే, అధికార పార్టీ చాలా సమస్యల్లో ఉంది, చాలా ప్రమాదంలో ఉంది. అధికార పార్టీ మళ్ళా తిరిగి అధికారానికి వస్తామని ఏమాత్రం నమ్మకం లేదు. అందులో భాగంగానే ఆ యొక్క ఫ్రస్ట్రేషన్ లోనే, ఆ యొక్క నిరాశ నిస్పృహలోనే ఈ చర్యలు తీసుకుంటున్నాయని సాధారణ ప్రజలకు అర్థమవుతుంది. దీనికేమి రాకెట్ సైన్స్ కాదు బ్రహ్మనాయుడు గారు, ఇట్స్ నాట్ ఎ రాకెట్ సైన్స్, ఇట్ ఇస్ సింపుల్ థింగ్ దట్ దిస్ గవర్నమెంట్, దిస్ పవర్ పార్టీ విచ్ ఇస్ ఇన్ పవర్ ఆంధ్రప్రదేశ్ చాలా ఫ్రస్ట్రేషన్ లో ఉన్నారు, చాలా సింపుల్ గా అర్థం అవుతుంది. ఒకటి. రెండోది, బెంగళూరులో మనం చూసాము, ఇంకొక రాష్ట్రానికి వెళ్ళి రహస్య సమావేశాలు, కొంతమంది మంత్రులు, కొంతమంది ఎమ్మెల్యేలు. దీనికంతటికి ఏమిటి సూచన, రాష్ట్రంలో పరిస్థితులు ఏమాత్రం బాగలేవు అనేది చాలా స్పష్టంగా అర్థం అవుతుంది. అందుకని అధికార పార్టీ కొంతమందికి టికెట్ల నిరాకరించే పరిస్థితి లేదు. రామకృష్ణారెడ్డి లాంటి వాళ్ళకి నిరాకరించవచ్చు, కానీ మిగతా వాళ్ళకి ఎందుకనంటే, శాసనసభ్యులు అందరూ కూడా వాళ్ళ యొక్క నియోజకవర్గాల్లో ఒక్కొక్కరు 100 కోట్లు 200 కోట్లు సంపాదించిన పరిస్థితి ఉంది. వాళ్ళకి టికెట్లు నిరాకరించామనుకోండి, వాళ్ళు అదే నియోజకవర్గంలో పోటీ చేస్తారుగా, వాళ్ళకి ఒక ప్రిస్టేజ్ వస్తుంది, అహం దెబ్బతింటుందిగా. ఇండిపెండెంట్ గానో రెబల్ అభ్యర్థులు గానో లేకపోతే ప్రతిపక్ష పార్టీలోకి పోయి ఆ డబ్బులు పెట్టి పోటీ చేస్తారు, అందులో డౌట్ లేదు. పోటీ చేయడం ఏదో జరుగుతుంది కదా. జరిగినప్పుడు ఒకవేళ ప్రతిపక్ష పార్టీలో టికెట్ లేదు, ఆయనే ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారు, ఎందుకంటే డబ్బు బాగుంది కదా. ఇండిపెండెంట్ గా పోటీ చేసి 5,000 10,000 చీల్చాడు అనుకోండి, అధికార పార్టీ పరిస్థితి ఏమవుతుంది? కాబట్టి ఇవన్నీ ఆలోచించిన తర్వాత ఆయన ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు, ఎమ్మెల్యేలు ట్రాన్స్ఫర్లు చేస్తున్నారు. మనకి చాలా స్పష్టంగా అర్థమవుతుంది, ఈ పార్టీ మళ్ళా తిరిగి అధికారులకు వచ్చే అవకాశాలే లేవు. గమనించారు ప్లీజ్, మీరు గమనించారో లేదో బ్రహ్మనాయుడు గారు, ఈ మధ్యకాలంలో వైనాట్ 175 అనడం లేదు. అంతకుముందు ముఖ్యమంత్రి గారు, మీకు నేను మేలు చేశానని మీకు నమ్మకం ఉంటే నాకు ఓట్లేయండి అంటున్నారు. ఆ మాట కూడా ఎక్కడికి పోయింది ఇప్పుడు కనిపించలేదు. సో దీస్ ఆర్ ఆల్ ఇండికేషన్స్. వాళ్ళు మళ్ళా అధికారానికి వచ్చే అవకాశం లేదు. వాళ్ళ దగ్గర చాలా స్పష్టమైన నివేదికలు ఉన్నాయి, స్పష్టమైన సర్వేలు ఉన్నాయి. వాళ్ళు తిరిగి అధికారానికి వచ్చే అవకాశం లేదంటే మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తుందా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ? ఏమండి, మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారా జగన్మోహన్ రెడ్డి గారు? 100% మేకపోతు గాంభీర్యము
ముఖ్యమంత్రి గారి దగ్గర నుంచి హనుమంత్ రెడ్డి గారి దగ్గర కాక మొన్న కేసీఆర్ గారు ఎట్లా ప్రదర్శించారు అట్లనా? ప్యానల్ లో పాల్గొనే హనుమంత్ రెడ్డి ఈజ్ అ నైస్ మ్యాన్, నేనేమి కాదనలేదు. ఆయన కొంత సమాచారంతో చర్చలకు వస్తుంటాడు, ఈజ్ అ గుడ్ మ్యాన్. కానీ నాగేంద్ర అడిగిన ప్రశ్నకి దగ్గరికి ఒక్కటి కూడా సమాధానం లేదు. చాలా వివరంగా మనం అభివృద్ధి మీద చర్చిద్దాం. ఇప్పుడు మనం రాజకీయ చర్చ చేస్తున్నాం. బ్రహ్మనాయుడు గారు మీకు ఉందో లేదో, చంద్రబాబు నాయుడు గారు 2014 తర్వాత ఇప్పుడు మళ్ళీ పవన్ కళ్యాణ్ గారి దగ్గరికి వెళ్ళారు. మీకు తెలుసుంటుంది 2014లో పవన్ కళ్యాణ్ గారి ఇంటికి చంద్రబాబు నాయుడు గారు వెళ్ళడం కారణం ఏంటంటే, ఆ రోజు పవన్ కళ్యాణ్ గారు ఎన్డీఏలో భాగస్వామి అని చెప్పినప్పటికీ కూడా హైదరాబాద్ సిటీకి సంబంధించి తెలుగుదేశం అభ్యర్థికి వ్యతిరేకంగా జయప్రకాష్ నారాయణ గారికి మద్దతు ఇవ్వాలని ఆయన బహిరంగంగా చెప్పాడు. వెంటనే చంద్రబాబు నాయుడు గారు వారి ఇంటికి వెళ్ళి ఆయన పరిశీలన చేయడం జరిగింది. ఆయన ఒప్పించారు, లేదు ఇది కరెక్ట్ కాదు కదా, మనందరం కలిసి పనిచేస్తున్నప్పుడు. అప్పుడు పవన్ కళ్యాణ్ గారు కూడా ఆయన యొక్క వైఖరి మార్చుకున్నారు. ఈ రోజు ఏమిటి, పవన్ కళ్యాణ్ గారు యువగళానికి వచ్చే అవకాశం లేదు అనేది వార్తలు వచ్చినప్పటికీ కూడా చంద్రబాబు నాయుడు గారు 2.5 గంటల సేపు వాళ్ళతో మాట్లాడారు. ఆయన యువగళానికి రాకుండా ఉంటే ఒక బ్యాడ్ సిగ్నల్ వెళ్తుంది, ఒక నెగిటివ్ సిగ్నల్. అంటే టికెట్ల వ్యవహారంలో మధ్యలో ఒక గొడవ జరుగుతా ఉంది అనే ఇండికేషన్ రాకూడదు అనే దాని మీద దిస్ సిగ్నల్ ఆర్ దిస్ మెసేజ్ ఈజ్ నాట్ గుడ్. 2 పార్టీలకు మంచిది కాదని ఆయన వెళ్ళారు, ఒప్పించారు, పర్సూ చేశారు. చంద్రబాబు నాయుడు గారు యువగళానికి వస్తున్నారు. అది వాళ్ళ యొక్క ఇంటర్నల్ మ్యాటర్స్ అనుకోండి. నేను ఒకటి జనసేన వాళ్ళకు కూడా నాగేంద్ర మిత్రుడికి చెప్తున్నాను, చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశంతో అంత తేలిగ్గా ఉండదు. ఆయన సీట్లు ఇచ్చి మళ్ళా రెబల్ అభ్యర్థులు కూడా పోటీ పెట్టే అవకాశం, ఎందుకంటే మాకు అనుభవం ఉంది. 2014లో మాకు ఎన్నో సీట్లు ఇచ్చారు, ఒక 7 సీట్లు రెబల్ అభ్యర్థులను కూడా పోటీ పెట్టడం జరిగింది, వాళ్ళని విత్డ్రా చేయించలేదు. ఈ విషయంలో జనసేన జాగ్రత్తగా ఉంటారని నేను నాగేంద్ర గారు ఆంజనేయ రెడ్డి గారు ఒక విషయం, ఇంకొక చర్చ నాకు తెలిసి మీ నోటీసులో ఉండే ఉంటది. భారతీయ జనతా పార్టీ కూడా టీడీపీ జనసేన కూటమిలో జాయిన్ అవుతుందని, 14 స్థానాల నుంచి 16 స్థానాలు భారతీయ జనతా పార్టీ పోటీ చేయబోతుంది అనేటువంటి ఇవన్నీ బ్రహ్మనాయుడు గారు మీరు బ్రహ్మముడి అయిపోకండి, మాకు మళ్ళా ఇబ్బంది పడే ముడిపోలేక మేము మళ్ళా సమాధానం చెప్పలేకుంటాం. నేనేమంటున్నట్టు ఇవన్నీ నేను స్పష్టంగా చెప్పగలను. కేంద్రం సెంట్రల్ పార్టీ రాష్ట్ర పార్టీని విశ్వాసంలోకి తీసుకుని ఈ రాష్ట్రానికి ఏం అవసరమో రాష్ట్ర ప్రయోజనాలు, విశాల ప్రయోజనాల దృష్ట్యా సరైన సమయంలో సరైన నిర్ణయం భారతీయ జనతా పార్టీ మా స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో, పురంధేశ్వర గారి నాయకత్వంలో, స్ఫూర్తిదాయకమైన నాయకత్వంలో సరైన నిర్ణయం తీసుకుంటాం. ఇందులో ఎటువంటి అనుమానం లేదు. ఖచ్చితంగా రాష్ట్ర ప్రజల కోసము ఏమి చేయాలనేది సరైన నిర్ణయం తీసుకుంటాము. మీరు కూడా త్యాగాలకు సిద్ధపడుతున్నారు, అయితే మీరు కూడా త్యాగాలకు సిద్ధపడుతున్నారు రాష్ట్ర ప్రయోజనాల కోసం. ఏమండి, రాష్ట్ర ప్రయోజనాల కోసం మీరు కూడా త్యాగాలకు సిద్ధపడే రోజులు వస్తున్నాయి. అయితే నేను త్యాగాలు అనలేదు, మీ మాటలు నా నోట్లో పెట్టదు దయచేసి. ఒకటి ఇంట్రెస్ట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్ ఆ దృష్టిలో పెట్టుకుని బీజేపీ విల్ టేక్ ఏ రైట్ డెసిషన్ ఎట్ రైట్ టైం. రైట్ సమయం